రాష్ట్ర సంపదపై కొంతమంది కన్నేశారని ఆరోపించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెసే అని విమర్శించారు కేసీఆర్. కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు గులాబీ చీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తుంటే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కానీ నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, నేనెక్కడికి రావాలి అని ప్రశ్నించారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అవుతుందన్నారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ప్రశాంతంగా బతికామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా భవిష్యత్ తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచించాలని తెలిపారు కేసీఆర్. పల్లెల నుంచి హైదరాబాద్కు బతికేందుకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్ హయాంలో అండగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇండ్లను కూలుస్తుందని విమర్శించారు కేసీఆర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్లు వారం రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టులు జలాలతో అలుగుపోశాయని, ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువుతో చెరువులు, కుంటలు అడుగంటి ఎడారిగా మారాయని ఆరోపించారు కేసీఆర్. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెసే అని విమర్శించారు కేసీఆర్. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎన్నో మోసాలు చేసిందని ఫైర్ అయ్యారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. కొట్లాడి తెలంగాణ సాధించుకుని ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నామని తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన ఫ్రీ కరెంట్, పంట పెట్టుబడి సాయం, సాగునీరు, గిట్టుబాటు ధర వంటి వాటిని బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యంగా తీసుకుని అమలు చేశామన్నారు కేసీఆర్. అందుకే 10 ఏళ్ల పాటు రైతులు ఎలాంటి బాధలు లేకుండా బతికారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం వీటిని అమలు చేయడం కోసం ఖర్చుకు వెనకాడుతుందని మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వాలన్న ప్రాధాన్యాన్ని సర్కారు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి సాగు, తాగునీటి సమస్య వచ్చింది. తెలంగాణ సంపద మీద చాలా మంది గుంటనక్కల్లాగా కన్నేసించారని ఆరోపించారు కేసీఆర్. రాష్ట్రంలో వచ్చేసారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు, కథనాలు రాస్తున్నాయని చెప్పారు గులాబీ బాస్. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు రెడీగా ఉన్నారని ఆరోపించారు. వాళ్ళ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు కేసీఆర్.